చూశారు కదా, ఎవరి నోట్ల విన్నా కూడా మహేష్ అనేది ఒక మహేష్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారిని గెలిపిస్తే తన కుటుంబంగా భావించి గ్రామాన్ని కూడా చాలా అన్నిట్లలో నేనునంటూ ముందుంటాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? వెంకటరాజరెడ్డి. వెంకటరాజరెడ్డి, మేము మీ గురించి చాలా విన్నాం. మీ ఊర్లో మీరు చాలా అంటే ప్రజలకు చాలా సహాయ సహకారాలు అందిస్తారని విన్నాం. అలాగే మీరు మహేష్ గారిని కూడా బలపరుస్తున్నారని విన్నాం. ఈ గుజ్జల లక్ష్మమ్మ గారిని బలపరచడానికి కారణాలు ఏంటి సార్? గుజ్జల లక్ష్మమ్మను గ్రామ ప్రజలందరము ఐక్యంగా ఒక రోజు కూర్చొని నిర్ణయం చేసుకున్నాం ఏంటంటే, వాళ్ళ తనయుడు మహేష్ ఏ పదవి లేనప్పుడే ఊరు గుర్తింపు లేని ఊరుకు గుర్తింపుగా మొదలు కమాన్ కట్టించిండు. కనీసం పెద్ద పెట్టుబడి పెట్టి కట్టించిండు. రఘుపతి సర్పంచ్ కాగానే మొదటి రోజే హామీ ఇచ్చిండు. నీళ్ళ ప్రాబ్లం ఉండే అన్ని ట్యాంకులు ఇస్తున్నాడు. 6 ట్యాంకులు కట్టించిండు. చనిపోయిన వాళ్ళకి ఆయన సహాయం చేస్తున్నాడు. అందుకొరకే మేము ఆ మహేష్ గుర్తింపు పెట్టుకొని ఎక్కువ మటుకు చేస్తుండని మేము లక్ష్మమ్మకు క్యాండిడేట్గా నిర్ణయించినాం. గతంలో చూడు మేడం, గతంలో అయితే ఎవరు ఏం చేయలేదు. ఈ ఊళ్ళో కోతుల బెడద చాలా ఉండే, చాలా అంటే 100 దాటిపోయినాయి. అప్పుడు అవతల ఎవరు ముందుకు రాలే. గత సర్పంచ్ రఘుపతి ఆధ్వర్యంలో ఒక 3-4 కలిసి కోతులంతా పట్టించి ఎక్కడో అది దుబ్బాక నుంచి ఒకరిని పిలిపించుకొని తిప్పల పడి కోతుల బెడద అందరికీ తెలుసు. అది ఎవరికి ముందుకు రాలే, ఎవరు ఒక రూపాయి ఇవ్వలే. అది సొంత 3-4 కలిసి ఊళ్ళో తిప్పలాడు కోతులను బయటికి పంపించి ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ కొద్దిగా అయినట్టున్నాయి. అది ఏదో ఇప్పుడు మాకు అందరూ ఊళ్ళో సహకరిస్తే మొట్టమొదటి కోతులను మళ్ళీ ఉంచే జోలు లేదు ఇక. అది ఎందుకంటే కోతులు అందరూ ఇప్పటికే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. గత సర్పంచ్ కూడా అనుకూలంగా ఊళ్ళో పనులు చేసిండు. ఊళ్ళలో సీసీ రోడ్లు కానీ, పోచమ్మ గుడి మీరు వస్తుంటే దారిలో పోచమ్మ గుడి కట్టడం కానీ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసిండు. ఆయన ఆర్థికంగా లేకపోయినా అందరి సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో, గవర్నమెంట్ గుళ్ళు కట్టుండి ఇవ్వకున్నా కానీ బయట చందాలు చేసుకొని మంచి గుడి కట్టించుకున్నాం ఊళ్ళలో. అది ఆయన ఊర్లో గుర్తింపు వచ్చింది మంచిగానే. అందుకొరకు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కూడా రఘుపతి సహకారంతో, మేమందరి సహకారంతో లక్ష్మమ్మను మేమందరం కలిసి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఊరికి రవీందర్ రెడ్డి అనే యువకుడు వచ్చిండు. ఆయనకు ఊరి తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని మంచి పనులు చేపడుతుండు. ఇప్పుడు ఒక ఊరికి వచ్చి సర్వే చేసుకున్నాడు. ప్రతి ఇంటిని తిరిగిండు, గడప అందరినీ మీ సమస్య ఏంది, మీ సమస్య ఏంది, మీ సమస్యలు ఏంది, అందరి సమస్యలు ఆలోచన చేసి ఒక మళ్ళీ నిర్ణయానికి వచ్చిండు. ఇప్పుడు ఏ పేదింటి పిల్ల అయితే 50,000కి నిర్ణయం చేసుకున్నాడు ఆయన సొంత డబ్బులు ఇచ్చేటందుకు. తాగి ఇట్లే 50 ఏళ్ళలోగా మరణించిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చిండు. అవి మాట నిలబెట్టుకుంటారని మాకు నమ్మకం ఉంది. లైట్లు తెచ్చిపెట్టిండు సొంత డబ్బులతోని. అందుకొరకు రవీందర్ రెడ్డికి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రజలందరినీ మీరందరికీ తెలుసు, ఇంతకుముందు అందరికి ప్రతి ఊళ్ళో మనందరికీ తెలుసు మనం పెట్టుకున్న క్యాండిడేట్లే గెలిచిరని మీ అందరికీ తెలుసు. ఈ ఒక్కసారి ఇప్పుడు అందరం కలిసి మన లక్ష్మమ్మ మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తుంది. ఆ లక్ష్మమ్మ అందరికి అనుకూలంగా ఉంటుంది, లక్ష్మమ్మ తనయుడు అందరికి అనుకూలంగా ఉంటాడు. వాళ్ళతో పాటు ముఖ్యంగా రవీందర్ రెడ్డి మనకు వచ్చిండు కాబట్టి మన ఊరు అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చేసేందుకు మనం సహకరిస్తాం. లక్ష్మమ్మ కోటేసి గెలిపించుకుందాం. మనము ఇప్పుడు కొంతమంది నోటితో విన్నాం కదా, ప్రజల్ని మనం అడిగించిన విషయాల్లో వాళ్ళ సర్వేలో కొన్ని మనకైతే తెలిసినాయి. మహేష్ గారు అంటే గుజ్జల లక్ష్మమ్మ గారు పార్టీలో ఉన్నా, పదవిలో ఉన్నా లేకపోయినా, అంటే పార్టీలకు అతీతంగా తన గ్రామాన్ని సొంత కుటుంబంగా భావించి తన గ్రామ ప్రజలకు నేను ఎనీ టైం ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఏదానికైనా మీకు అందుబాటులో ఉంటాను, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, మీ ఇంట్లో పిల్లోడిగా నేను మా అమ్మని మేము ముందుకు పార్టీ నుంచి అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చాము. మా అమ్మకు ఓటు వేసి గెలిపించాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అలాగే వారు ఏ ఎజెండాతో ప్రజలకు ఇంకా ఏమేమి సేవలు చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ చేశాము, పదవిలో లేకపోయినా కూడా అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ఎలా ముందుకు తీసుకెళ్తారనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, మీరు అంటే ఏ ఎజెండాతో ముందుకు వచ్చారు? మేడం, మా గ్రామంలో పెద్ద సమస్య ఏంటంటే మేడం, అక్కడ దాదాపుగా ఈ గ్రామానికి సంబంధించిన 70% మేడం వ్యవసాయ పొలాలు ఉన్నాయి మేడం. ఈ గ్రామానికి మొత్తం ఇటువైపు ఉంటుంది మేడం, నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళడానికి ఇక్కడ చెరువు ఉంది మేడం, అమ్రాయి చెరువు అనేది. అక్కడికి ఇక్కడ గత ప్రభుత్వం చాలాసార్లు వినతులు ఇచ్చినా కానీ, ఎమ్మెల్యే గారు వచ్చినా కానీ అక్కడ ఉన్న ఏం చేయలేకపోయారు మేడం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళందరి మద్దతుతోటి ఇప్పటికి రాకముందుకు ఇవ్వడం అంటే మన గ్రామానికి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ మేము వెళ్ళాం మేడం. మా ఎమ్మెల్యే గారి చేతికి మా ఎంపీ గారి చేతికి పోయి మనకు ప్రధానంగా సమస్య ఏంది సార్ అంటే
మాకు చెరువు కట్ట మేడం, అలుగు అనేది అది లాస్ట్ 90% మొత్తం తెగిపోవడానికి ప్రమాదాన స్థాయిలో ఉంది మేడం. అది తెగిపోతే మొత్తం పొలాలు మొత్తం పోతాయి మేడం. చాలా గమ్యగోచరంగా ఉంది. ఫస్ట్ ప్రధాన నినాదం మాది మేనిఫెస్టోలో ఏంటంటే చెరువు పునరుద్ధరిస్తాం మేడం. దానికి కావాల్సిన నిధులు ఇట్లా మేడం. అక్కడ నుంచి రోడ్ ఉంది మేడం, పాతకోట తండ నుంచి చీపునంతల వరకు. దానికి లైను ఆ కట్ట మేడం, ఆ రోడ్ వేస్తే ఆ కట్ట స్ట్రాంగ్ అవుతుంది. అక్కడ అలుగు ఉంది మేడం. అలుగు కావాల్సిన నిధులు ఇట్లా మేము ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వీళ్ళందరి మద్దతుతో మేము పోయినాం మేడం. మాకు సానుకూలంగా స్పందించి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేపిస్తానని హామీ ఇచ్చిండు. తక్షణమే మన గవర్నమెంట్, మన మినిస్టర్ మన కోమటిరెడ్డి గారి నుంచి ఇట్లా 4,20,00,000 రూపాయలు ఇట్లా శాంక్షన్ అయింది మేడం. ఎవిడెన్స్ ఇట్లా ఉన్నాయి మేడం, ప్రూఫ్ ఇట్లా డాక్యుమెంట్స్ ఇట్లా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే మేము తప్పకుండా నిర్మాణం మా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరుగుతుంది. మేము వీళ్ళందరూ నిలబెట్టిన అభ్యర్థి సర్పంచ్ నేపథ్యంలోనే జరుగుతుంది. ఇంకో విధంగా ఇక్కడ గ్రామంలో వాటర్ సమస్య మాత్రం లేకుండా చేస్తాం. ఎలాంటి వాటరు అనేది ఈ వాడకు వస్తలేదు, ఈ ఇంటికి వస్తలేదు అనే కాన్సెప్ట్ లేకుండా అనకుండా మాత్రం చేపించే విధంగా మాత్రం కంకణం కట్టుకుంటున్నాం మేడం. అదేవిధంగా ప్రతి వాడ, ప్రతి గల్లీ, ప్రతి ఇల్లు చుట్టుముట్టు ఇట్లా మేడం ఏ ఒక్క రోడ్డు మట్టి రోడ్ లేకుండా మాత్రం ప్రతి ఒక్క ఇంటికి చుట్టుముట్ట సీసీ రోడ్ వేసే విధంగా బాధ్యత తీసుకుంటాను. ఫస్ట్ మెయిన్ పోస్టులో ఇదొక పాయింట్ మేడం. అదేవిధంగా పేద విద్యార్థులు మేడం, పేద విద్యార్థులకు నా వంతు, నా కుటుంబం, నా ఇల్లు, నా ఊరు నా వరకు వస్తాయి మేడం. నా పేద విద్యార్థులకు నా వంతు వాళ్ళకి చదువులకు మాత్రం నేను పూర్తి సహకారం నేను అందిస్తాను మేడం. నా వరకు వస్తే మాత్రం చేస్తాను మేడం. అదేవిధంగా ఇక్కడున్న యువత మేడం, ఇక్కడున్న యువత చాలా పని లేక కొందరు వ్యక్తులు రాజకీయము బలపరుచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, తాగుడుకు బానిస చేస్తారు మేడం. వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలని ఆలోచన లేదు మేడం. నా ఇంకెంతమంది వాడు తాపిస్తేనే వాడు ఉపాధి, వాడు ఉద్యోగం చేస్తే వాడు బలంగా అయితే నా చేతికి ఎందుకు వస్తున్న ఉద్దేశంతో, ఆలోచనతో వాళ్ళ తాగుడుకు బానిస అలవాటు చేసాము. వాళ్ళు ఎంబడి తిప్పుకొని వాళ్ళ ఇంటి తల్లిదండ్రులను వాళ్ళు ఎంతో కష్టపడి చదివిస్తే వాళ్ళు ఎంతో, నీకు తెలుసుగా మేడం, వాళ్ళు కష్టం చేసి వ్యవసాయం పెద్ద సిటీ కాదుగా మేడం, గ్రామాల్లో 500 కూలిపోయి 400 కూలిపోయి వేసి చదివిస్తే అని ఫీజులు కట్టిస్తే వాళ్ళంటలను ఆసరా తీసుకొని వాళ్ళు తాగుడు బానిసం చేసి పాపం బాధ అనిపిస్తుంది మేడం. అది నా ఊరు నా కుటుంబం అని బాధ అనిపిస్తుంది మేడం. ఇక్కడ ఉన్న వాళ్ళకు మేడం, ఇక్కడ ఉన్న రెడ్డీస్కు అంటే కొందరు వ్యక్తులకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి మేడం, మంచి పెద్ద వ్యవస్థ ఉంది. అంటే దాదాపుగా ఒక వీళ్ళు 15,000 20,000 మందిని అంటే వీళ్ళ పెద్ద కంపెనీలు ఉన్నాయి మేడం ఇండస్ట్రీలో. వాళ్ళకు మేము ప్రధానంగా వీళ్ళ సహకారంతో, వీళ్ళ పెద్దలు అందరూ సహకారంతో వీళ్ళకు ప్రతి ఒక్క ఇంటికి ఎవ్వరు ఏ కొడుకు కానీ ఏ తమ్ముడు కానీ ఖాళీ ఉంచకుండా వాళ్ళకు ఉపాధి కల్పించే బాధ్యత మాత్రం ఫస్ట్ గెలిచిన వెంటనే వాళ్ళకు ఎవరెవరికి ఏ ఎలిజిబుల్ ఉంటారో, ఏ కంపెనీలో కావాలన్నా, ఇక్కడ కావాలన్నా వాళ్ళకు ప్రధానంగా వాళ్ళను ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాత్రం తీసుకుంటాం మేడం. ఇక్కడ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు అమ్మాయిలకు అందరికీ మేడం ఆ బాధ్యత తీసుకుంటామే. మా మేనిఫెస్టోలో ఇది ఇట్లా ఒక పాయింటే మేడం. ఇంకొకటి ఇక్కడ లైట్లు మేడం కొన్ని వాడలకు లేవు, కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లం ఉన్నాయి మేడం. అక్కడ ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ బిగించి ప్రతి ఇంటికి, ప్రతి కాలనీకి ఏ రోజు లైటు లేదు, వెలుగు లేదని రోజు మాత్రం అనకుండా మాత్రం మేము చేయడానికి మేము ముందుకు వస్తున్నాం మేడం. మీరందరూ మీ తరపున మేడం, మీ తరపున ఇట్లా చెప్పండి. మా గ్రామానికి మా ప్రేమ ఉంది. మేము తప్పకుండా మా అమ్మగారిని భారీ మెజారిటీతో కత్తెర గుట్టుకు ఓటేసి గెలిపిస్తే అదే నమ్మకంతో నేను మీకు మాట ఇస్తున్నా, తప్పకుండా చేసి చూపిస్తానని మాట ఇస్తున్నా మేడం. ధన్యవాదాలు మేడం. ఈరోజు కొందరు మేడం, ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులు మేడం, ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ పోచమ్మ గుడి లేదు మేడం, కోట మైసమ్మ గుడి చాలా ఇక్కడ 3 కిలోమీటర్ల ఉంది, లోపల ఉంది మేడం. ఒక ఆడవాళ్ళు బతుకమ్మ చేయాలన్నా చెరువు దూరం ఉంది మేడం. ఒక మన బోనాలకు వెళ్ళినాగా చీకటి అవుతుంది కదా మేడం, చాలా సమస్య ఉంది. బాటకి ఇట్లా లేదు, అక్కడ పురుగు పూసి పాములు ఉంటాయి కదా మేడం, వర్షాకాలంలో జరుగుతాయి కదా, ఇక్కడ లాస్ట్ జరుగుతాయి. అలాంటి ఈ పెద్ద మాకు పోచమ్మ గుడి కావాలని చాలా ఎన్ని రోజుల నుంచి ఇక్కడున్న ఆడవాళ్ళకి ఇట్లా అడగండి మేడం, మీకు తర్వాత తెలుస్తుంది. వాళ్ళు మాకు కావాలని చెప్పి అడగడితే మన మాలే రామరెడ్డి గారు మేడం, ఎక్కడో వద్దు మహేష్,
మేము చేస్తాం. వీళ్ళందరూ అడిగితే మేమెందుకు, మా పొలం ఉంది, మీ ఊళ్ళోనే నడి ఊళ్ళో మేము ఇస్తాం 200 గజాలు పోచమ్మ గుడికి, కోటమైసమ్మ గుడికి. రఘువీర్ రెడ్డి గారు వీళ్ళ తనయుడు మేడం, వీళ్ళు ముందుకు వచ్చిన ఎంతో సంతోషం అనిపిస్తుంది మేడం. ఇన్ని రోజులు ఏదో చేస్తానే కొందరు నాయకులు మేడం చేస్తుంటారు, చేసే వాళ్ళు చేయనిస్తారు, వాళ్ళు ఏరో మమ్మల్ని ఏనియరు. మాకు అవకాశం ఇవ్వండి మేడం. ఇలాంటి సహకారం వీళ్ళ పెద్దల మద్దతుతో వీళ్ళ గుడి నిర్మాణం జరగబోతుంది. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు తనయుడు మేడం రవీందర్ రెడ్డి గారు, వాళ్ళు ఇట్లా నేను మహేష్ నువ్వు నిలబడుతున్నాగా, మహేష్ మీరు ప్రభుత్వంలో ఉన్నవారు కదా, మా వంతు సాయం చేస్తాను, మా సొంత డబ్బుతో మేము ఖర్చు పెట్టుకొని మీకు అండగా ఉంటాం మేడం, మద్దతు అమ్మ మీరు ఇయ్యని మహేష్ను గెలిపియండి, మహేష్కు మేము సహాయక ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాకుండా మేము ప్రత్యేకంగా మన ఊరికి, మన పుట్టిన గడ్డకు ఏదో చేయాలనే ఉద్దేశంతో మేడం ఈరోజు వీళ్ళు ఏ ఇంటి ఆడపిల్ల అయినా పెళ్లి పత్రిక రాగానే 50,000 రూపాయలు మాత్రం ప్రతిటికి ఇస్తానని ఒప్పుకున్నాడు మేడం. చాలా సంతోషం. వీళ్ళ ఇంటి కుటుంబానికి మేమెంతో ఈ గ్రామ ఆడపడుచులు మాత్రం వీళ్ళ రుణం తీర్చుకునే టైం వచ్చింది మేడం. సార్ మీరు నిజంగా సార్ మీరు ఈ మాట అనడము, ఈ గుడికి నిర్మాణం చేయడము, మీరు ముందుకొచ్చి మేడం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కానీ ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనొద్దు, కానీ వీళ్ళు చూసిరు మేడం, వీళ్ళు ఒక వారం 15 రోజుల నుంచి ఉన్నారు. కొన్ని లైట్స్ లేవు మేడం, లైట్ సమస్య ఉంది, ఈవినింగ్ అయితే పోతున్నాయి, కొన్ని లైట్లు లేవు. ఆ లైట్లు ఇట్లా మాత్రం తెచ్చిరు మేడం. దాదాపు 150-200 లైట్లు ఏ ఇంటికి, ఏ కాలనీకి, ఏ స్తంభానికి లైట్ ఉండొద్దనే ఉద్దేశంగా ఆల్రెడీ ఇప్పుడు ఉందిగా మేడం, ఇప్పుడు కోడ్ ఉంది కదా, అది చేయొద్దని చెప్పి ఆల్రెడీ తీసి పెట్టారు మేడం. ఆల్రెడీ నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన సాయంత్రం నుంచి అన్ని పగలు వెలుగుతుంది మేడం. అదేవిధంగా మీరు మీ ద్వారా ఇట్లా మాకు మీరు సాయం చేయండి, మా ఊరికి సేవ చేస్తాము. మీరు అందరు కలిసి మమ్మల్ని గెలిపించండి, కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. జై కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. అందరికీ నమస్కారం అమ్మ. అందరికీ పెద్ద మనుషులకు అందరికీ నాకు సరదైంది, ఏమనుకోకురి. అన్నీ ఇక నా కొడుకు ఎంక ఉంటాడు, నేను అన్నీ చేస్తాడు, నాకు పెద్ద మనుషులంతా సహకారం ఉంది, నా కొడుకు మంచిగా చేస్తాడు. నాకు అందరినీ నన్ను కోరుకున్నారు, వాళ్ళు నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని అనుకుంటారు. అదొకటి. అందరికీ నమస్కారం అమ్మ. ఇదొకటి, నాకు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. Thank you.